శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మీనరాశి వారికి ఈ వారం పరిశీలించినప్పుడు రాశియందు శనిగ్రహ సంచారం ఉండడం వల్ల మీకు ఎన్ని గ్రహాలు అనుకూలంగా వచ్చినప్పటికీ కూడా ఆ ఫలితాలు మీరు అందుకోలేకపోతున్నారు. అంటే దానికి కారణం కూడా ఒక విధంగా మీరే అవుతుంటారు. గట్టిగా కృషి చేస్తూ క్రమశిక్షణతో మెలగడం వల్ల మరి ఇప్పుడు గురువు ఇచ్చే ఫలితాలు అయితేనే, కుజగ్రహం మార్పు వల్ల వచ్చే ఫలితాలు అయితేనే, శుక్రుడి యొక్క ఫలితం అయితే మీరు పొందాలంటే మీలో మీ యొక్క యాటిట్యూడ్లో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఏజ్ వారి మీద చాలా ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటుంది. ఈ శని భగవానుడు వృద్ధుల మీద, అంటే ఇంచుమించుగా ఒక 75-70 సంవత్సరాలు దాటిన వారి మీద వాటి ప్రభావం ఎక్కువగా చూపుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మీనరాశి వారి మీద ఈ శని వక్రగమనంతో రాశి అందే సంచరించడం వల్ల ప్రతి ఒక్కరిలో కూడా ఈ లక్షణాలు కనబడుతుంటాయి. అంటే వృద్ధుడి యొక్క లక్షణాలు కనబడుతుంటాయి. ఏ పని చేద్దామన్నా తర్వాత చేద్దాం అనుకోవడం, బాగా నిరాశగా ఉండడం, ప్రతిదానికి ఎవరో ఒకరు సహాయం కావాలనుకోవడం, ఒకవేళ చేద్దామన్నా కూడా శరీరం సహకరించకపోవడం, ఇవన్నీ కూడా ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి ముందుగా మీరు క్రమశిక్షణతో మీ యొక్క దినచర్య ప్రారంభించడం వల్ల మీ యొక్క ఫలితాలు ఇప్పుడు తొందరగా అందుకోవడానికి మిగతా గ్రహాలు అనుకూలంగా మారడం జరిగింది. ప్రధానంగా పంచమ స్థానంలో గురువు ఆల్రెడీ దశమాధిపతిగా గురువు 5వ స్థానంలో ఉన్నాడు. ఆల్రెడీ బాగుంది. రవిగ్రహం ఆగస్టు 17 వరకు 5వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. దాంతోపాటుగా చతుర్థాధిపతిగా సప్తమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా ఇదే రోజు పంచమ స్థానంలో బయలుదేరాడు ఉన్నాడు అక్కడ. ఈ 3 గ్రహాలు మీకు ఉద్యోగపరంగా మార్పుకి కారణమవుతుంటాయి. సడన్గా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం కానీ వృత్తి కానీ ఏదైనా సరే దాంట్లో సడన్గా మార్పు అన్నది రావడం జరుగుతుంది. కొంతమందికి పాత ఉద్యోగం పోయి కొత్త ఉద్యోగం రావచ్చు. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. మీకు కాని పక్షంలో మీ యొక్క జీవిత భాగస్వామికి కానీ మీ సంతానానికి కానీ ఇటువంటి ఉద్యోగపరమైన మార్పులు అభివృద్ధి వచ్చే అవకాశం ఉన్నది. అయితే రాశిలో ఉన్నటువంటి శని భగవానుడి వల్ల మీరు మీ స్థాయికి తగ్గ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేయాలి తప్ప స్థాయికి మించి ఉద్యోగం ప్రయత్నం చేస్తే మాత్రం మీరు జీవితకాలం ప్రయత్నం చేసినా వచ్చే అవకాశం అయితే ఉండదు. కాబట్టి మీ స్థాయిని బట్టి ఉద్యోగ ప్రయత్నం చేయడం, వచ్చిన ఉద్యోగాన్ని ముందుగా మీరు యాక్సెప్ట్ చేసి దాన్ని చేయాలి తప్ప ఎప్పుడో రాని ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ వచ్చిన ఉద్యోగం వదులుకున్నా కూడా జీవితాంతం ఇలాగే ఉండవలసి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ ఉద్యోగపరమైనటువంటి మార్పుని మీరు తప్పకుండా అంగీకరిస్తే తొందరలోనే అది అభివృద్ధి అన్నది నెమ్మదిగా స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రధానంగా మరి ప్రస్తుతం శుక్రుడు సప్తమ స్థానంలోకి రావడం జరిగింది. తృతీయాధిపతిగా సప్తమ స్థానం కాబట్టి వివాహ ప్రయత్నం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళకి తెలుసున్న సర్కిల్లోనే చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు, మీతో చదువుకున్న క్లాస్మేట్ అవ్వచ్చు, ఏదైనా పరిచయం ఉన్న అమ్మాయితోనే మీకు వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంది. ఇది అబ్బాయిలకు కాదు అమ్మాయిలకు కూడా వర్తిస్తూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త పడవలసి ఉంటుంది. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అనారోగ్య కారణాల వల్ల, వివాహ కారణం వల్ల ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరొక ఉద్యోగానికి మారడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. బట్ ఏదైనా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు వివాహ విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఒక నమ్మక ద్రోహం లాంటిది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీల కంటే ఇతరుల చేతిలో మోసపోవడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగైతే మీరు ఈ సమయంలో మీ శ్రేయోభిలాషులకు నిర్ణయం కన్నా మీ సొంత నిర్ణయం తీసుకుంటేనే మంచిది తప్ప మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్లో నడిపిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు చేతిలో మీరు చిక్కోవడం జరుగుతుంటుంది. వాళ్ళు చెప్పినట్టు మీరు నడుచుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళని పక్కన పెట్టి మీ నిర్ణయంతో మీ భవిష్యత్తు మీరు ఆలోచించుకుంటేనే బాగుంటుంది తప్ప ఇతరుల మాట మీద నిర్ణయాలు తీసుకోవడం వల్ల అది మీరు నష్టపోవడం, వాళ్ళు లాభపడడం జరుగుతుంది. మీనరాశి వారికి ఈ ఆగస్టు నెలలో చేసుకోవాల్సిన పరిహారాలు
చాలా కష్టపడవలసి ఉంటుంది, చాలా గట్టి ప్రయత్నం చేయవలసి ఉంటుంది, చాలా క్రమశిక్షణతో చేయవలసి ఉంటుంది. ఏదో తూతు మంత్రంగా చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీకు ఫలితం అన్నది రాదు. ఎందుకంటే మీనరాశిలో ప్రస్తుతం శని భగవానుడు జన్మశనిగా ఉండడం జరుగుతుంది. మీరు ఏ చర్య చేసినా శని భగవానుడు దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అందువల్ల భక్తి శ్రద్ధలతో సాంప్రదాయంగా చేస్తేనే ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అందువలన క్రమశిక్షణతో ముందు ఏ పరిహారం అన్నా ముందు ఇంపార్టెంట్గా చేయవలసి ఉంది. అయితే ఏ పరిహారం మీరు పొందాలన్నా ముందు శని భగవానుడికి మీరు పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని కొరకు మీరు చేయవలసింది ఏంటంటే, ఏదైనా ఒక పుణ్యనది ఏంటంటే శివాలయాల్లో ఉండే కోనేరు, దాంట్లో చక్కగా శనివారం రోజు ఆ నదీ తీరంలో కానీ కోనేరులో కానీ చక్కగా స్నానం చేసి, ఏ దేవాలయంలో అయితే మీరు దర్శిద్దాం అనుకుంటున్నారో శివాలయం అయితే బెటరు. స్నానం చేసిన తర్వాత ఇంచుమించుగా ఆ దేవాలయం తెరిచే ఒక అరగంట ముందో గంట ముందో వెళ్ళి స్నానం అది చేసి ఆ దేవాలయాన్ని శుభ్రంగా క్లీన్ చేయవలసి ఉంటుంది. ఏదైతే చేస్తుంటారో వాళ్ళతో సహకరించి మీ శక్తి మేర మీ ఏజ్ని బట్టి చక్కగా చేసి ఆ గుడి ఓపెన్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా మీరు సహాయ సహకారాలు అందించి ఇంచుమించుగా రోజంతా కూడా అంటే ఏ శివాలయ టైమింగ్స్ క్లోజ్ అయ్యేదాకా మళ్ళా మధ్యాహ్నం చేసి రాత్రి దాకా అక్కడ ప్రసాదం ఆహారంగా తీసుకుంటూ అక్కడ వచ్చినటువంటి భక్తులకి సేవ చేస్తూ చక్కగా అంటే సేవ అంటే మీ తోచిన సాయం వాళ్ళకి చూపించడం, వాళ్ళతో పూజ చేయించడం, మార్గనిర్దేశం, లేదా చక్కగా ఓ చోట మీరు జపం చేసుకొని ఆ భోజనం పెట్టే టైంకి ప్రసాదం తీసుకొని సాయంకాలం గుడి మూసేసే టైంకి చక్కగా మీరు మళ్ళా ఆ కోనేరులోనే అక్కడ చక్కగా స్నానం చేసి మళ్ళీ ఒక నమస్కారం భగవంతుడు చేసుకొని ఆ విధంగా ఓ 8 శనివారాలు ఏదన్నా చిన్నగానే మీరు ప్రయత్నం చేసి చూడండి. 100% మీకు ఆటోమేటిక్గా మీ జీవితంలో గొప్ప మార్పు అనేది స్టార్ట్ అవుద్ది. దాంతోపాటుగా మరి శుక్రుడు, ధనాన్ని ఇచ్చే శుక్రుడు, ఈ శుక్రుడు కూడా ప్రస్తుతం వీక్గా ఉండి సప్తమాన్ని చూస్తుంటే భార్యతో విభేదాలు, స్త్రీలతో విరోధాలు, చికాకులు పోవాలంటే శుక్రవారం రోజు, బుధవారం రోజు లక్ష్మీ అమ్మవారి ఆలయంలో, లేదు శుక్రవారం అయితే విష్ణుమూర్తి ఆలయంలో చక్కగా ఒక 6 కేజీలు జిలాబీలు అక్కడ భక్తులకి పంచిపెట్టవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల కూడా మీకు పరిహారం అవుతుంది. బట్ ఏదైనా మీనరాశి వారు ప్రతిరోజు సూర్యోదయానికే ముందే లెగిసి సూర్య నమస్కారం చేసుకొని వీలైతే కంప్లీట్గా మీరు సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకొని చక్కగా క్రమశిక్షణతో ఉండడం వల్ల నెమ్మదిగా మీలో ఉత్సాహం పెరుగుతుంది. అన్ని సమస్యలకి పరిష్కారం దొరికే అవకాశం ఉంది. దాని తర్వాత ఏంటంటే మీరు ఏమైనా గతంలో మొక్కుకొని అవి ఏమైనా పెండింగ్ ఉన్నాయా, ఎవరి దగ్గరైనా మనం తెలుసో తెలియకో కొంత అప్పు తీసుకొని వాళ్ళకైనా రుణపడి ఉన్నావా, ఇవి కూడా అబ్జర్వ్ చేసి వీలైతే దాన్ని కూడా తీర్చివేయటం చేయండి. అది మీకు జీవితాంతం ఉపయోగపడే రెమెడీ మాట ఇది. ఈ ప్రస్తుతం సింపుల్ టెంపరీ రెమెడీ ఏంటంటే, ఏదైనా ఈ చెరువులో చేపలు అవి పెంచుతుంటారో వాటికి గురువారం రోజు ఈ గోధుమ పిండితో చేసినటువంటి చిన్న చిన్న ముద్దలుగా చేసి ఆ చేపలు అవి తింటుంటాయి, వాటికి ఆహారంగా వేయడం వల్ల కూడా ఇది ఇమీడియట్గా రెమెడీ వస్తుంది. ఇంకా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్న వాళ్ళు గోధుమ నూక, పంచదార, నెయ్యి 3 సమపాల్లో ఇంచుమించుగా కలిపి అవి చీమలకు ఆహారంగా వేయడం వల్ల మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు కూడా చాలా ఇమీడియట్గా తొలుగుతూ ఉంటాయి. ఏదైనా శ్రద్ధగా భక్తితో చిన్న రెమెడీ అయినా మీనరాశి వారు ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. ఓర్పుతో ఎదురు చూస్తేనే మీకు ఆ ఫలితం అందుతుంది. స్వస్తి.